Hi friends, welcome back to our channel TET and DSC Network. సో మన ఛానల్లో తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి మెటీరియల్స్ అనేది మనకి మార్కెట్లో చాలా తక్కువ అవైలబుల్లో ఉంది, అవునా? సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసము అన్ని సబ్జెక్ట్స్ యొక్క కంటెంట్ వీడియోస్, సైకాలజీ అండ్ ట్రై మెథడ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో నేను మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా. సో ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఫ్రీగా క్లాసెస్ అనేవి నేను అప్లోడ్ చేస్తున్నా. ఒకసారి మీరు మన ఛానల్ విజిట్ అవ్వండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో నేను అన్నీ కూడా ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నా కాబట్టి సో మీరు చేయాల్సిందల్లా వీడియోస్కి లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అండ్ కమెంట్ చేయడం అండ్ మెయిన్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. సో మన ఛానల్లో 5th క్లాస్ ఈవీఎస్కి సంబంధించి వీడియో చేసి అప్ టు 5th క్లాస్ ఈవీఎస్ 3rd, 4th, 5th క్లాస్కి సంబంధించి వీడియోస్ మన ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసా. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి నేను చాలా డీటెయిల్గా ప్లేలిస్ట్ అనేది కూడా క్రియేట్ చేశాను. మీరు ఛానల్లో అన్ని వీడియోస్ చూసుకునే బదులు ప్లేలిస్ట్కి వెళ్ళారనుకోండి, మీరు డైరెక్ట్గా అన్నీ కూడా మీకు అక్కడే దొరుకుతాయి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి 6th సైన్స్ చూద్దాం. ఓకేనా, టోటల్గా 6th సైన్స్లో మనకి 16 లెసన్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే అవర్ ఫుడ్. ఓకేనా, సో మనకి మన తెలంగాణలో ఫుడ్ ఐటమ్స్ ఏంటి, ఫుడ్ ప్రిజర్వ్ చేయడానికి ఏం యూజ్ చేస్తాము, అండ్ ప్లాంట్స్లో ఏ పార్ట్స్ మనం ఎక్కువగా ఫుడ్గా తీసుకుంటాము, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈ లెసన్లో కవర్ అవుతాయి. ఓకే, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అన్నీ కూడా చాలా డీటెయిల్గా అర్థమవుతాయి. ఓకే, సో ఫస్ట్ పాయింట్, బనానా కంటైన్స్ పొటాషియం. బనానాలో ఏముంటుంది? పొటాషియం ఉంటుంది. సో వీ షుడ్ నాట్ టేక్ బనానా ఆన్ ఏ ఎంప్టీ స్టమక్. ఓకే, బికాస్ the banana contains the sugars which cause insulin. So to normalize the insulin, we have to take bananas by combining the proteins. Okay, సో ఈ పాయింట్ అనేది మీరు నోట్ చేసుకోండి. బనానాలో ఎక్కువగా ఏముంటుంది? పొటాషియం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, సో కామన్గా మన తెలంగాణలో వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ కామన్గా డైలీ మెనూలో ఏమేమి ఉంటాయి అంటే దాల్, రైస్ అండ్ వెజిటేబుల్స్. ఓకేనా, ఇవి 3 గుర్తుంచుకోండి. ఓకే, సో నార్మల్గా మనకి తెలంగాణ అంటేనే నార్మల్గా గుర్తుంటుంది కదా, ముద్దపప్పు అండ్ రైస్, ఆవకాయ అంటాం, అవునా? సో ఈ విధంగా గుర్తుంచుకోండి, మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్, సో ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్, ప్రతి ఒక్క కర్రీ అనేది తయారు చేయాలంటే కూడా మనకి ఏం అవసరము? అన్ని మెటీరియల్స్ అవసరం కదా. వాటిని ఏమంటాము అంటే ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి అంటే మెటీరియల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఫుడ్, దట్ మెటీరియల్స్ కంబైన్డ్ కాల్డ్ యాజ్ ఇంగ్రీడియంట్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్, సో చికోరీ వచ్చేసి ఏంటిదంటే ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ డైజెస్టివ్ అండ్ సర్కులేటరీ సిస్టమ్. ఏంటిది? చికోరీ. ఓకే, నెక్స్ట్, సో బీట్రూట్ కంటైన్స్ హై కార్బోహైడ్రేట్స్. ఓకేనా, బీట్రూట్లో ఏముంటాయి? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బనానాలో వచ్చేసి పొటాషియం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, సో ఇలాచి, లవంగా, దాల్చిని వీటన్నిటిని ఏమంటాము అని అంటే కాండిమినెంట్స్ అని చెప్పేసి అంటాము. తెలుగులో అయితే సుగంధ ద్రవ్యాలు, అండ్ ఇంకొక నేమ్ వచ్చేసి ఫ్రాగ్నెంట్ మెటీరియల్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఫ్రాగ్నెంట్ అంటే ఏంటిది? మనకి ఇంగ్లీష్లో ఫ్రాగ్నెన్స్ అంటే ఏంటి? స్మెల్ కదా, ఇట్లా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్ రావడం. సో ఇలాచి, లవంగా, దాల్చిన ఇవన్నీ కూడా ఒక స్మెల్ అనేది క్రియేట్ చేస్తాయి కదా, సో అందుకనే వాటిని మనము ఫ్రాగ్నెంట్ మెటీరియల్స్ అని చెప్పేసి కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ నార్మల్గా మనకి డ్రై ఫ్రూట్స్ తెలిసినాయి కదా. డ్రై ఫ్రూట్స్ అంటే డ్రైడ్ కిస్మిస్ అండ్ క్యాష్యూ, ఆల్మండ్ ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కిందికి వస్తాయి. ఓకే, నెక్స్ట్, సో ప్లాంట్స్లో ఏ ప్లాంట్స్లో మనము ఏ పార్ట్ని ఫుడ్గా తీసుకుంటామని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసిరు. ఇవన్నీ కూడా మననే రాయమని చెప్పేసి ఓన్లీ ఈ ప్లాంట్స్ యొక్క నేమ్స్ మాత్రమే ఇచ్చారు. ఇవన్నీ కూడా మనమే రాయాలి. సో ఫెనుగ్రీక్ అంటే మెంతులు చెట్లు వచ్చేసి మనం ఏం తింటాము అని అంటే లీవ్స్ ఇంకా సీడ్స్ మనము ఫుడ్గా తీసుకుంటాం. మస్టర్డ్ అంటే ఆవాలు, అందులో వచ్చేసి మనము సీడ్స్ని ఫుడ్గా తీసుకుంటాం. షుగర్ కేన్ వచ్చేసి మనము ఫుడ్గా తీసుకునేది ఏంటి అంటే స్టెమ్. క్యారెట్ వచ్చేసి రూట్. ఆనియన్ వచ్చేసి స్టెమ్ అంటాం. చాలా మంది క్యారెట్ రూట్ కదా, మరి ఆనియన్ కూడా రూట్ అని చెప్పేసి అనుకుంటారు. సో ఆనియన్ వచ్చేసి స్టెమ్. అది స్టెమ్ ఏమంటారంటే ట్యూబరస్గా బల్జ్ అయి ఉంటుంది, ఇట్లా లావుగా ఉంటుంది కాబట్టి దాన్ని స్టెమ్ అని చెప్పేసి అంటాం. క్యాబేజీ వచ్చేసి ఏంటి అంటే లీవ్స్. ఓకే, నెక్స్ట్ ఇంగువ వచ్చేసి ఏంటిదంటే రూట్స్. ఓకేనా, ఇంగువ వచ్చేసి ఏంటిది? రూట్స్. నెక్స్ట్ పాయింట్, సో పీనట్స్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి అండ్ సేమ్ గ్రీన్ పీలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన కొంతమందికి ఏంటిదంటే డైజెషన్ అవ్వడానికి హార్డ్గా ఉంటుందని చెప్పేసి ఎలర్జీగా ఫీల్ అవుతారు.
కొన్ని బుక్స్లో లాస్ట్ సిలబస్ అంటే ప్రీవియస్ సిలబస్ బుక్స్లో పీనట్స్ అని ఇచ్చిండ్రు. ఇప్పుడు రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ బుక్స్ సిలబస్లో గ్రీన్ పీ అని ఇచ్చిండు. ఓకేనా. సో ఈ పాయింట్ అనేది కొంచెం మీరు వేరియేషన్ అనేది చూసుకోండి. ఓకే. నెక్స్ట్, ప్లాంట్స్లో ఎక్కువగా పార్ట్స్ మనము ఏవేవి ఫుడ్గా తీసుకుంటామంటే ఎక్కువగా లీవ్స్, రూట్స్, సీడ్స్ అండ్ ఫ్రూట్స్. ఇవి 4 పార్ట్స్ ప్లాంట్స్లోవి ఎక్కువగా మనము ఫుడ్గా తీసుకుంటాం. ఓకే. స్టెమ్, ఫ్లవర్స్ అనేవి చాలా తక్కువగా యూజ్ చేస్తాం ఫుడ్గా. ఓకే. నెక్స్ట్, సో తెలంగాణలో వచ్చేసి ప్యాడీ అనేది ఎక్కువగా గ్రో చేస్తారు. ఎందుకు అనంటే జియోగ్రఫికల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ అనేవి ప్యాడీ అనేది గ్రో చేయడానికి సూటబుల్గా ఉంటాయి మన దగ్గర, కాబట్టి ప్యాడీ అనేది గ్రో చేస్తారు. సో అందుకనే మన తెలంగాణలో రైస్ ఈజ్ ద స్టాపిల్ ఫుడ్. ఓకేనా. రైస్ ఈజ్ ద ఏం ఫుడ్? స్టాపిల్ ఫుడ్ ఇన్ తెలంగాణ. ఓకే. నెక్స్ట్, సో అదే విధంగా నార్మల్గా మనకి నార్మల్ రైస్ కుక్ చేయాలి అని అంటే ఏమేమి అవసరము? రా రైస్ అండ్ వాటర్ అవసరం, అవునా. అండ్ అదే విధంగా బిర్యానీ అనేది కుక్ చేయాలంటే మనకి చాలా అవసరం, చాలా ఆనియన్స్, పొటాటోస్ ఇవన్నీ కూడా అవసరం. వాటిని ఐటమ్స్ని ఏమంటామంటే మనము ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్, ప్లాంట్స్ వచ్చేసి మనము ఏమేమి తీసుకుంటాము అని అంటే ప్లాంట్స్లో వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ అనేవి ప్లాంట్స్ నుంచి వస్తాయి. మీట్, మిల్క్ అండ్ ఎగ్స్ వచ్చేసి ఎందులో నుంచి వస్తాయి? యానిమల్స్ నుంచి వస్తాయి. ఓకేనా. నెక్స్ట్, సాల్ట్ అనేది మనకి సీ మినరల్. ఓకేనా. సాల్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సీ నుంచి వస్తుంది. ఇది ఒక మినరల్. ఓకే. సో ఈ పాయింట్స్ అనేవి మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్, సో రాజస్థాన్లో వచ్చేసి ఎక్కువగా మేజ్, బాజ్రా అండ్ వీట్ అనేది గ్రో చేస్తారు, కాబట్టి అక్కడ వాళ్ళ ఫుడ్ వచ్చేసి ఏంటిదంటే చపాతీ అండ్ రోటీ విచ్ వేర్ మేడప్ ఆఫ్ బాజ్రా, వీట్ ఆర్ మేజ్. ఓకే. నెక్స్ట్, ఆనియన్స్లో ఏముంటాయి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్కి ఒక ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి ఒక 3 ప్రాపర్టీస్ ఫాలో అవుతాయి. అవి ఏంటి అంటే యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్ ప్రాపర్టీస్ దేనికి ఉంటాయి? ఆనియన్స్లో ఏముంటాయి? యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్, సో స్వీట్ పొటాటోలో వచ్చేసి ఏముంటాయి అంటే క్యారోటినాయిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇవి దేనికి హెల్ప్ అవుతాయి అంటే బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి స్వీట్ పొటాటోలో ఉన్న క్యారోటినాయిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ అవుతాయి. ఓకే. నెక్స్ట్, టమాటోస్లో ఏముంటుందంటే విటమిన్ సి ఉంటుంది, విచ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ జెల్లీ లైక్ సబ్స్టెన్స్. నార్మల్గా మనకి సీడ్ అనేది ఇక్కడ ఉంటే చుట్టూ కూడా జెల్లీ లాగా ఉంటుంది సీడ్ చుట్టూ, అవునా. సో విటమిన్ సి అనేది జెల్లీ లైక్ సబ్స్టెన్స్ తోటి కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది సీడ్ పక్కన. ఓకే. సో ఇది దేనికి హెల్ప్ చేస్తుంది అంటే ఇట్ helps to build immunity. Okay. Next, so tomatoes were rich in the lycopene and carotenoids. ఈ carotenoids వల్ల ఏంటిదంటే లో రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్, సో ఆరెంజెస్లో ఎక్కువగా ఫైబరస్ అనేది ఉంటుంది. ఆరెంజెస్ కంటైన్స్ మోర్ ఫైబరస్. సో అందుకని ఎక్కువగా మనము ఫైబర్ కోసం ఆరెంజెస్ తినాలి అని చెప్పేసి అని అంటాం. ఓకే. సో ఫుడ్ ప్రిజర్వ్ చేయడానికి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ అనేది వాడతాం, అవునా. సో ప్రిజర్వ్ చేయడం అంటే ఏంటి? కొన్ని డేస్ వరకు ఎప్పుడైతే అవసరమో అప్పుడే తిన్నట్టుగా ఉండడానికి దాన్ని ప్రిజర్వ్ చేసి పెడదాం. సో అట్లా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ప్రిజర్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సాల్టెడ్ చేస్తాము, అండ్ లేదు అని అంటే కొన్ని డ్రై చేస్తాము, అండ్ కొన్ని ఏరియాస్లో డ్రైడ్ ఫిష్ అనేది కూడా పెడతారు. ఓకే. నెక్స్ట్ వన్, సాల్ట్, టర్మరిక్ పౌడర్ అనేవి పికిల్స్ని ప్రిజర్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్, సో కోస్టల్ ఏరియాస్లో వచ్చేసి ఫిష్ని స్మోక్ చేసి ప్రిజర్వ్ చేసి పెడతారు. సో నెక్స్ట్ పాయింట్, షుగర్ సిరప్ అండ్ హనీ విచ్ వేర్ యూజ్డ్ ఫర్ ప్రిజర్వింగ్ ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ అండ్ జామ్స్. ఓకే. నార్మల్గా వెజిటేబుల్స్ అండ్ మీట్ వచ్చేసి ఎక్కువగా డ్రై చేసి కానీ పికిల్లో కానీ ప్రిజర్వ్ చేసి పెడతారు. ఓకేనా. సో మనము పికిల్ని ప్రిజర్వ్ చేయడానికి ఎక్కువ ఏమేమి ఐటమ్స్ యూజ్ చేస్తామంటే సాల్ట్, చిల్లీ పౌడర్, ఆయిల్ అండ్ టర్మరిక్ పౌడర్ ఇవన్నీ యూజ్ చేసి మనం పికిల్స్ని ప్రిజర్వ్ చేసి పెడతాం. ఓకే. నెక్స్ట్ పాయింట్, సో టైప్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. మనము ఫుడ్ ప్రిపేర్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. లైక్ ఏంటివంటే బాయిలింగ్, డీప్ ఫ్రైయింగ్, షాలో ఫ్రైయింగ్, ఫర్మెంటెడ్, స్టీమింగ్, రోస్టింగ్, చాపింగ్ అండ్ మిక్సింగ్. ఇక్కడ చాపింగ్ అంటే స్మాల్ పీసెస్, కటింగ్ అండ్ మిక్సింగ్ అంటే ఇక్కడ కటింగ్ అంటే లార్జ్ పీసెస్.
సో అదే విధంగా మనము వెజిటేబుల్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఇంకా డెకరేట్ చేస్తే ఆ ప్రాసెస్ని ఏమంటాము అంటే వెజిటేబుల్ కార్వింగ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. నార్మల్గా మనకి రెస్టారెంట్స్లో కానీ అక్కడిక్కడ చూడొచ్చు క్యారెట్స్ని డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ఫేసెస్ తోటి డెకరేట్ చేయడము, అట్లాంటి వాటిని మనము వెజిటేబుల్ కార్వింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే. స్పినాచ్ వచ్చేసి అదేంటిదంటే తోటకూర, తెలుగులో ఏమంటారు స్పినాచ్ని తోటకూర అని చెప్పేసి అంటాం. సో స్పినాచ్లో మనము ఏం పార్ట్ తింటాం అంటే లీవ్స్ తింటాం. సో ఇవి స్పినాచ్ లీవ్స్ అనేది కూడా కుక్ చేయకుండా రాగా మనము తినలేమని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసారు ఒక పాయింట్. అండ్ అదే విధంగా లీవ్స్కి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ ఏం మెన్షన్ చేశారంటే కొరియాండర్ కూడా మనం లీవ్సే తింటామని చెప్పేసి మెన్షన్ చేసిండు. ఓకే. సో ఈ మొత్తం కూడా ఫస్ట్ లెసన్కి సంబంధించి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే ప్లేయింగ్ విత్ మ్యాగ్నెట్స్. సో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే నియోడైమియం వచ్చేసి ఏంటి స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్. స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్ ఏంటి నియోడైమియం. సో మ్యాగ్నెట్ అంటే ఎమ్ తర్వాత ఏం లెటర్ వస్తుంది ఎన్ కదా. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ మ్యాగ్నెట్ కి సంబంధించి ఒక స్టోరీ ఉంది. సో మ్యాగ్నస్ అనే అతను ఏం చేస్తాడంటే షిప్స్ ని గ్రేజింగ్ చేసేవాడు. సో అట్లా ఒకరోజు షిప్స్ ని గ్రేజింగ్ కి తీసుకెళ్ళినప్పుడు అతను ఎప్పుడు కూడా ఒక వుడెన్ స్టిక్ ని క్యారీ చేస్తాడు. ఒక ఎండ్కి వచ్చేసి ఏముంటది అంటే ఐరన్ క్యాప్ అనేది ఉంటుంది. సో అయితే ఒకరోజు ఏమైంది అని అంటే షిప్స్ గ్రేజింగ్ కి చేస్తున్నప్పుడు అతను ఒక రివర్ పాండ్ లో ఆ వుడెన్ స్టిక్ ఐరన్ క్యాప్ ఉన్న సైడ్ ఆ వాటర్ లో పెట్టిండు అన్నట్టు. సో పెట్టి అలా వాటర్ లో ఆడుతుంటే ఏమైంది అని అంటే ఒక ఆ ఐరన్ క్యాప్ కి ఒక స్టోన్ అనేది అతికింది. సో ఆ స్టోన్ అనేది బయటికి తీసి చూస్తే అదేంటిది అని అంటే లోడ్ స్టోన్ అని చెప్పేసి నేమ్ ఇచ్చారు. సో ఆ లోడ్ స్టోన్ ఏంటిది అని అంటే న్యాచురల్ మ్యాగ్నెట్. ఓకేనా. లోడ్ స్టోన్ ఏంటి న్యాచురల్ మ్యాగ్నెట్. నెక్స్ట్ పాయింట్. సో మ్యాగ్నెట్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ బార్ మ్యాగ్నెట్. సో బార్ మ్యాగ్నెట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ రింగ్ మ్యాగ్నెట్. రింగ్ మ్యాగ్నెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్క్ మ్యాగ్నెట్. సో డిస్క్ మ్యాగ్నెట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హార్స్ షూ మ్యాగ్నెట్. హార్స్ షూ మ్యాగ్నెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ కూడా మ్యాగ్నెట్స్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్. నెక్స్ట్ వన్. సో సింపుల్ మ్యాగ్నెట్స్ వచ్చేసి దేంతో తయారు చేస్తారంటే స్టీల్ అండ్ ఐరన్ తోటి తయారు చేసే వాటిని మనము సింపుల్ మ్యాగ్నెట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ వన్. పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ వచ్చేసి దేంతో చేస్తారంటే స్పెషల్ అలాయ్స్ ఆఫ్ ఐరన్, నికిల్, కాపర్, కోబాల్ట్ అండ్ అల్యూమినియం. సో దీన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే ఐఎన్సిసి మనకి ఎన్సిసి క్యాంప్స్ ఉంటాయి కదా. ఎన్సిసి అనేది ఎక్కడ మనకి ఇండియా లెవెల్లో. సో ఇండియా ఎన్సిసిలో మనకి గ్రేడ్స్ ఉంటాయి ఏబిసి అని చెప్పేసి అట్లా ఐఎన్సిసి ఏ. ఇక్కడ ఐ అంటే ఐరన్, ఎన్ అంటే నికిల్, ఇంకొక సి అంటే కోబాల్ట్, ఇంకొక సి అంటే కాపర్, ఏ అంటే అల్యూమినియం. ఈ విధంగా ఈ కోడ్ అనేది నోట్ చేసుకొని మీరు మ్యాగ్నెట్స్ పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ కి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్. సో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనేవి అట్రాక్ట్ చేస్తాయి. మ్యాగ్నెట్ కి అట్రాక్ట్ అయ్యే మెటీరియల్స్ ఏమంటాము మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. సో magnet only attracts magnetic materials, it will not attracts non-magnetic materials. Okay, ఈ 2 points అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎవ్రీ బార్ మ్యాగ్నెట్ హ్యాస్. ఇక్కడ బార్ మ్యాగ్నెట్ ఎలా ఉంటుందని చెప్పినా ఇలా ఉంటుందని చెప్పినా కదా. సో ఎవ్రీ బార్ మ్యాగ్నెట్ హ్యాస్ 2 ఎండ్ పోల్స్. ఈ ఎండ్ ఉన్నాయి కదా ఈ రెండింటిని పోల్స్ అని చెప్పేసి అంటాం. సో ఎండ్ పోల్స్ విల్ అట్రాక్ట్ మోర్ దెన్ ద మిడిల్ పార్ట్. సో ఈ ఎండ్ పోల్స్ కి మ్యాగ్నెట్ అట్రాక్ట్ చేసే పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ద మిడిల్ పార్ట్. ఓకే. నెక్స్ట్ పాయింట్. సో ఎలక్ట్రోమాగ్నెట్స్ అనేవి ఎలా చేస్తారంటే ఇట్ ఈస్ మేడ్ బై వైర్ కాయిల్స్ అరౌండ్ ఏ ఫెరోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ సచ్ యాజ్ స్టీల్. ఫెరోమాగ్నెటిక్ వైర్ కాయిల్ కి ఫెరోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ చుట్టి ఉంటుంది. అదేంటిది స్టీల్. ఎలక్ట్రోమాగ్నెట్స్ అనేవి తయారు చేస్తారు. ఓకే. నెక్స్ట్ వన్. సో ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ అట్రాక్టెడ్ బై వన్ పోల్. ఓకేనా. ఏదైనా ఆబ్జెక్ట్ ఇప్పుడు సపోజ్ ఇట్లా మ్యాగ్నెట్ ఉందనుకోని ఈ ఒక్క పోల్కి అట్రాక్ట్ అయ్యి ఇంకొక పోల్కి రిపిల్ అయితే ఈ పోల్కి దగ్గరకు వచ్చింది, ఈ పోల్కి దూరం వెళ్ళింది. సో అప్పుడు దాన్ని ఏమంటాము అంటే మ్యాగ్నెట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఇఫ్ ఎనీ ఆబ్జెక్ట్ అట్రాక్ట్స్ టు ద వన్ పోల్ అండ్ రిపీల్డ్ బై ద అదర్ పోల్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెట్. ఓకే. నెక్స్ట్ వన్. సో లైక్ పోల్స్ విల్ రిపిల్, అన్లైక్ పోల్స్ విల్ అట్రాక్ట్. ఓకే. నెక్స్ట్. సో ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ అనేది ఇప్పుడు నార్మల్గా ఒక మ్యాగ్నెట్ ఉందనుకోండి ఈ విధంగా.
సో ఇది ఒక టై చేసిన, నేను ఈ మ్యాగ్నెట్ని టై చేసిన. సో టై చేసి ఇలా పట్టుకున్న పైకి. సో ఏంటిది అని అంటే ఇట్లా ఫ్రీగా మనం సస్పెండ్ చేసిన మ్యాగ్నెట్ ఎప్పుడు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్లోనే అలైన్ అయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఎందుకు అలా అలైన్ ఉంటుంది అని అంటే మనకి ఎర్త్ అనేది ఒక మ్యాగ్నెటిక్ పవర్ కదా. సో ఆ ఎర్త్ అనేది కూడా పైన మనం ఫ్రీగా సస్పెండ్ చేసిన మ్యాగ్నెట్ ని కంట్రోల్ చేస్తుంది, దాన్ని నార్త్ సౌత్ డైరెక్షన్ కి తీసుకొస్తుంది. ఓకే. సో బార్ మ్యాగ్నెట్ వచ్చేసి ఇక్కడ ఒక రెడ్ ఇంక్ తోటి మార్క్ చేసి ఉంటుంది చూసిండ్రా, అది నార్త్ పోల్ అని చెప్పేసి అంటాము. అదర్ ఎండ్ వచ్చేసి సౌత్ పోల్ అని చెప్పేసి అంటాం. సో ఈ సౌత్ పోల్ నార్త్ పోల్ ప్రాపర్టీస్ అన్ని కూడా దేనికి యూజ్ చేస్తాం అంటే డైరెక్షనల్ ప్రాపర్టీస్ కి యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వన్. సో ఈ డైరెక్షనల్ ప్రాపర్టీస్ అనేవి దేనికి ఎక్కువగా యూజ్ చేస్తామంటే మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది చేయడానికి యూజ్ చేస్తాం. సో మ్యాగ్నెటిక్ కంపాస్ వచ్చేసి ఎవరు యూజ్ చేస్తారంటే ఏరోప్లేన్స్, షిప్స్, మౌంటైనర్స్ వీళ్ళంతా కూడా మ్యాగ్నెటిక్ కంపాస్ యూజ్ చేస్తారు. ఎందుకంటే డైరెక్షన్స్ కోసం. ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ లో నార్త్ డైరెక్షన్ వచ్చేసి రెడ్ కలర్ తోటి మార్క్ చేసి ఉంటుంది. ఓకేనా. ఈ పాయింట్ అనేది నోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి కంపాస్, మ్యాగ్నెటిక్ కంపాస్ వచ్చేసి ఎవరు యూజ్ చేసిరు అని అంటే చైనీస్ సెయిలర్. అంటే సెయిలర్ ఇక్కడ అంటే నౌక నడిపే వాళ్ళు అని చెప్పేసి తెలుగులో అంటాం. చైనీస్ వాళ్ళు ఫస్ట్ మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది యూజ్ చేశారు. నెక్స్ట్ వన్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ possessed by a magnetic substance due to the presence of magnet near. సో ఇప్పుడు నార్మల్గా నేను ఇది బార్ మ్యాగ్నెట్ అని చెప్పేసి అనుకోండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక పిన్ అనేది ఈ బార్ మ్యాగ్నెట్ కి జాయిన్ చేసిన. సో ఈ పిన్ కూడా, ఈ పిన్ నుంచి నేను ఇంకొకటి నెయిల్ ని అనేది జాయిన్ చేసిన. సో ఈ విధంగా ఇక్కడ నెయిల్ అనేది ఎందుకు అట్రాక్ట్ అవుతుంది ఈ పిన్ కి? ఈ పిన్ అనేది ఆల్రెడీ మ్యాగ్నెట్ కి అట్రాక్ట్ అయి ఉంది. అంటే పిన్ అనేది కూడా ఇండైరెక్ట్ గా ఒక మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ లాగా వర్క్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ ని ఏమంటాము అంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్. సో ఎర్త్ మ్యాగ్నెట్స్ విల్ బి 20 times more powerful than the ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఓకే. నార్మల్ గా ఇంకొకటి మనము స్కూల్లో వచ్చినప్పుడు చూసినాం కదా, పేపర్లో మ్యాగ్నెట్ పెట్టేసి దాన్ని ఇసుకలో ఇట్లా ఇట్లా రౌండ్గా తిప్పుతా అంటే బ్లాక్ కలర్ సబ్స్టెన్సెస్ అన్ని కూడా పేపర్కి అతుక్కొని ఉంటాయి. సో ఆ బ్లాక్ కలర్ సబ్స్టెన్సెస్ అన్నిటినీ కూడా ఏమంటాము అని అంటే ఐరన్ పార్టికల్స్ అని చెప్పేసి అంటాం. అవేంటి? ఐరన్ పార్టికల్స్. ఓకే. నెక్స్ట్ పాయింట్. సో గ్రీక్ సైంటిస్ట్ ఎవరు అంటే ఆర్కిమెడిస్ ఆఫ్ యూరికా యూజ్డ్ ద లోడ్ స్టోన్. లోడ్ స్టోన్ ఏంటిది? మనకి న్యాచురల్ మ్యాగ్నెట్. అవునా. సో టు విన్ ద ఎనిమీస్ టు గెట్ ద నెయిల్స్ ఫ్రమ్ ద షిప్. ఓకేనా. ఎనిమీస్ ని విన్ చేయడానికి ఆర్కిమెడిస్ అనే అతను లోడ్ స్టోన్ ని యూజ్ చేసి షిప్ లో ఉన్న నెయిల్స్ ని తీసేసిండు. ఓకే. సో నెక్స్ట్ పాయింట్. ఎర్త్ కి మ్యాగ్నెట్ పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే కరెంట్ ఇన్ ద లిక్విడ్స్. ఓకేనా. మనకి ఎర్త్ సెంటర్ లో ఉన్న లిక్విడ్స్ యొక్క కరెంట్ అంటే ఇక్కడ వచ్చేసి ప్రవాహం వల్ల ఎర్త్ మ్యాగ్నెట్ అనేది పవర్ అనేది వస్తుంది. సో ఈ లిక్విడ్స్ ని ఏం చేస్తాయి అంటే ఎర్త్ ని ఇట్ మేక్స్ ద ఎర్త్ టు ఫార్మ్ ఏ జైగాంటిక్ ఎలక్ట్రోమాగ్నెట్. ఓకేనా. ఎర్త్ ని ఏం చేస్తాయి? అవి జైగాంటిక్ ఎలక్ట్రోమాగ్నెట్ చేస్తాయి. సో మ్యాగ్నెట్స్ యూజ్ చేసి మనము యానిమల్స్ స్టమక్ లో ఉన్న వైర్స్ ఏమైనా స్టక్ అయి ఉంటే వాటిని కూడా మనము బయటికి తీయొచ్చు. ఓకే. నెక్స్ట్ థర్డ్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే రెయిన్ వేటర్స్ ఇట్ కమ్స్ ఫ్రమ్. సో నార్మల్ గా మనకి పెద్దవాళ్ళు రెయిన్స్ ని ప్రిడిక్ట్ చేసి చెప్తారు. ఎలా చెప్తారు అని అంటే స్కై అనేది క్లౌడీగా ఉన్నప్పుడు వర్షం పడుతుంది అని చెప్పేసి నార్మల్ గా మనము ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఈ ప్రిడిక్షన్ అనేది ప్రతిసారి రైట్ అవుతుంది అని చెప్పేసి మనము అనుకోలేము. ఎందుకంటే సమ్ టైమ్స్ సడన్ గా రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది. లైక్ స్కై అనేది క్లౌడీగా లేకపోయినా కూడా ఎండ అనేది ఉన్నా కూడా మనకి సమ్ టైమ్స్ రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది. అవునా. సో లైక్ ఎయిర్ సన్లైట్ లాగానే రెయిన్ కూడా ఒక న్యాచురల్ ఫినామినన్. ఓకేనా. లైక్ ఎయిర్ అండ్ సన్లైట్ లాగానే రెయిన్ఫాల్ కూడా ఒక న్యాచురల్ ఫినామినన్. ఓకేనా. ఈ పాయింట్ అనేది మీరు నోట్ చేసుకోండి. సో రెయిన్ డ్రాప్ అనేది ఎంత స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తుందంటే 7 to 18 miles per hour. ఇక్కడ మైల్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆప్షన్స్ లో దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ లైక్ 7 to 18 meters per hour అని చెప్పేసి. సో ఈ మీటర్స్ మైల్స్ అనేది మీరు వేరియేషన్ అనేది సరిగా చూసుకోండి. ఓకేనా. సో ఆప్షన్స్ అన్నిట్లలో సేమ్ 7 to 18 అనే ఉంటాయి. కానీ కొన్నిట్లో మైల్స్ అని ఇస్తాడు, మీటర్స్ అని ఇస్తాడు, కిలోమీటర్స్ అని ఇస్తాడు, సెంటీమీటర్స్ అని ఇస్తాడు. సో మనము మైల్స్ అని చెప్పేసి కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. రెయిన్ డ్రాప్స్ ట్రావెల్ అట్ ద స్పీడ్ ఆఫ్ అంటే. ఓకే. నెక్స్ట్. సో రెయిన్ డ్రాప్ అనేది సైజ్ ఎంత ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ద సైజ్ ఆఫ్
0.02 ఇంచెస్ టు 0.31 ఇంచెస్ ఆఫ్ డయామీటర్. రెయిన్ డ్రాప్ యొక్క సైజ్ అంటే డయామీటర్లో ఎంత ఉంటుంది అని అంటే 0.02 ఇంచెస్ టు 0.31. ఓకేనా, ఇక్కడ 02 అనేది చిన్న కదా, నెక్స్ట్ 2 తర్వాత ఏంటి 3, అట్లా విధంగా గుర్తుంచుకోండి. ఓకే, రెయిన్ డ్రాప్స్ అనేవి అవి క్లౌడ్ నుంచి కిందికి పడినప్పుడే సైజ్ అనేది అవి తీసుకుంటాయి. అవి క్లౌడ్స్ నుంచి కిందికి వచ్చే ఆ డ్యూరేషన్ లోనే సైజ్ అనేది అవి ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సో వాటర్ చేంజింగ్ ఇంటూ వాటర్ వేపర్ ఏంటది ఎవాపరేషన్. సో మనకి వాటర్ అనేది మొత్తం కూడా 3 స్టేట్స్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి సాలిడ్స్ స్టేట్. సో సాలిడ్స్ స్టేట్ అంటే మనకి ఎగ్జాంపుల్ ఏంటిది ఐస్ అని కూడా మనము సాలిడ్ స్టేట్లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది అని అంటే లిక్విడ్ స్టేట్. ఓకేనా, సెకండ్ వన్ ఏంటిది లిక్విడ్ స్టేట్స్లో ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి గ్యాసెస్ స్టేట్. ఓకేనా, వాటర్ వేపర్ అనేది కూడా ఒక గ్యాస్ స్టేట్. సో మనకి ఎవాపరేషన్ అనేది కూడా న్యాచురల్ ప్రాసెస్. లైక్ వాటర్ బాడీస్ ఏంటి అంటే మనకి సీస్, లేక్స్, ఓషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటి నుంచి వాటర్ అనేది ఎక్కువగా లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. సో ఇదంతా కూడా న్యాచురల్ ప్రాసెస్గా ఏ విధంగా అవుతుందంటే మనకి సన్ నుంచి వచ్చే సన్లైట్ ద్వారా ఈ వాటర్ బాడీస్ నుంచి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. సో ఇలా ఎవాపరేట్ అయిన వాటర్ అంతా కూడా ఎయిర్లో మిక్స్ అయిపోతుంది. ఓకే, సో ఎయిర్లో మిక్స్ అయిపోతుంది. వాటర్ వేపర్ అనేది ఎయిర్ కంటే లెస్ వెయిట్ ఉంటుంది కాబట్టి వాటర్ వేపర్ పైకి రైజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా వాటర్ వేపర్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది కదా, సో పైకి వెళ్ళిన కొద్ది మనకి టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ కండెన్సేషన్ అవుతుంది. ఈ వాటర్ వేపర్ అంతా కూడా కండెన్స్ అయ్యి మనకి క్లౌడ్గా ఫామ్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ సో చేంజింగ్ వాటర్ వేపర్ టు వాటర్ ఏంటి మనకి ఏమంటాము కండెన్సేషన్ అని చెప్పేసి అంటాం. సో క్లౌడ్స్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతాయో అర్థమైంది కదా ఇప్పుడు, కండెన్సేషన్. ఇంకొక ఎగ్జాంపుల్ మనకి వింటర్ సీజన్స్లో మనము నార్మల్గా ఇప్పుడు వింటర్ సీజన్స్లో మనము బయటికి వచ్చినాం అనుకోండి, మన మౌత్ నుంచి వచ్చిన బ్రీత్ తోటి లైక్ చిన్న క్లౌడ్ లాగా ఫామ్ అవుతాయి. సో ఇది ఎలా అవుతాయి అని అంటే, సో మన చుట్టుపక్కల వింటర్ సీజన్లో మొత్తం కూడా కోల్డ్ ఎయిర్ ఉంటుంది. అవునా, గాలి అంతా కూడా చల్లగా ఉంటుంది. మన బాడీ నుంచి వచ్చే ఎయిర్ అంతా కూడా కొంచెం హాట్ ఎయిర్ అనేది ఉంటుంది. సో అదంతా కూడా వాటర్ వేపర్ కదా, మన బాడీ నుంచి వచ్చే బ్రీతింగ్ అంతా కూడా ఒక వేపర్. సో ఆ ఎయిర్ అనేది బయటికి వచ్చినప్పుడు కోల్డ్ సరౌండింగ్స్ లో ఉన్న కోల్డ్ ఎయిర్ తోటి కలిసి అవి కండెన్స్ అయ్యి మనకి ఈ విధంగా క్లౌడ్ లాగా ఫామ్ అవుతాయి. చిన్న చిన్న టైనీ డ్రాప్లెట్స్ కూడా కలిసి మనకి వైట్ స్నో లాగా కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక యాక్టివిటీ మనకి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారంటే, నార్మల్గా ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి, అందులో ఐస్ క్యూబ్స్ వేయండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ గ్లాస్కి చిన్న చిన్న డ్రాప్స్ అనేది మనము సర్ఫేస్ మీద, గ్లాస్ అవుటర్ సర్ఫేస్ మీద మనము ఈ విధంగా అబ్జర్వ్ చేస్తాం కదా. సో ఎందుకు అనంటే వాటర్ గ్లాస్లో ఉన్న లోపల ఉన్న వాటర్ అనేది కూల్గా అయిపోయి ఉంటాయి. అవునా, ఐస్ క్యూబ్స్ వేయడం తోటి వాటర్ అనేది కూల్ అయిపోయి ఉంటుంది. ఈ గ్లాస్కి సరౌండింగ్స్లో ఉన్న ఎయిర్ అంతా కూడా హాట్ ఎయిర్ ఉంటుంది. సో ఈ ఎయిర్ అంతా కూడా ఈ గ్లాస్ సర్ఫేస్ కి టచ్ అయినప్పుడు కండెన్స్ అవుతుంది ఎయిర్. సో కండెన్స్ అయ్యి అవన్నీ ఆ వేపర్ అంతా కూడా మనకి టైనీ డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అయ్యి గ్లాస్ చుట్టూ కూడా ఈ విధంగా డ్రాప్స్ అనేది మనకి కనిపిస్తాయి. ఇదంతా కూడా కండెన్సేషన్ ప్రాసెస్ అంటాం. నెక్స్ట్ లిక్విడ్ టు సాలిడ్ ఫామ్ అయ్యే ప్రాసెస్ ని ఏమంటాము అని అంటే సాలిడిఫికేషన్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో ఈజిప్టియన్స్ వచ్చేసి అంబ్రెల్లాని డిజైన్ చేస్తారు టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద సన్. ఈజిప్ట్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, ఆఫ్రికా కాంటినెంట్ లో. ఆఫ్రికాలో వచ్చేసి ఈక్వేటర్ అనేది సెంటర్ లో పాస్ అవుతుంది కాబట్టి అక్కడ ఎక్కువగా హీట్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా ఈజిప్టియన్స్ సన్ నుంచి వచ్చే హీట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంబ్రెల్లాస్ అని డిజైన్ చేసిరు. వాటిని మనము రెయిన్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సో తెలంగాణలో వచ్చేసి మనకి రెయిన్ఫాల్ ఎప్పుడు ఉంటుందంటే జూన్ టు సెప్టెంబర్. సో జూన్ టు సెప్టెంబర్ లో బ్లో అయ్యే విండ్స్ అన్ని కూడా వెస్టర్న్ సైడ్ నుంచి వస్తాయి. వాటిని మనము సౌత్ వెస్ట్ మాన్సూన్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ నవంబర్ టు డిసెంబర్ వచ్చేసి విండ్స్ మనకి ఈస్టర్న్ సైడ్ నుంచి వస్తాయి. వాటిని మనము నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని చెప్పేసి అంటాం. నవంబర్ నార్త్ ఈ విధంగా గుర్తుంచుకోండి. ఓకే, సో మనకి ఈ విండ్స్ అనేవి క్లౌడ్స్ ని ఏ విధంగా తీసుకొస్తే మనకి రెయిన్ అనేది ఎట్లా వస్తుంది అని అంటే
ఎయిర్ అనేది క్లౌడ్స్ ని క్యారీ చేస్తుంది అవునా. ఇప్పుడు మనకి క్లౌడ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయో నేను ఇప్పుడు ఒక ఎక్స్ప్లెనేషన్ అని ఇచ్చిన కదా. సో ఆ విధంగా ఫామ్ అయిన క్లౌడ్స్ ని ఎయిర్ అనేది సీస్ నుంచి ల్యాండ్ సర్ఫేస్ కి తీసుకొస్తుంది. ఓకేనా, మనకి క్లౌడ్స్ ఎప్పుడు కూడా సీ సర్ఫేస్ నుంచి ల్యాండ్ సర్ఫేస్ కి ట్రావెల్ అవుతాయి. సో ఇట్లా ల్యాండ్ సర్ఫేస్ కి వచ్చినాక ఆ వాటర్ వేపర్ డ్రాప్స్ అన్ని కూడా హెవీ అయిపోయి క్లౌడ్ అనేది వాటిని క్యారీ చేయలేక మనకి ఆ వాటర్ వేపర్ అంతా కూడా రెయిన్ఫాల్ గా పడుతుంది. ఓకే, నెక్స్ట్. సో యాసిడ్ రెయిన్స్ అనేది మనకి దేని ద్వారా వస్తాయి అంటే సల్ఫర్ డైఆక్సైడ్ ఇంకా నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ ఆల్సో కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎయిర్ లో మిక్స్ అయ్యి అవి ఎయిర్ యొక్క మాయిశ్చర్ తోటి ఫామ్ అయ్యి యాసిడ్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నట్టు. సల్ఫర్ డైఆక్సైడ్ కాస్త సల్ఫ్యూరిక్ యాసిడ్ లాగా ఇట్లా ఫామ్ అయ్యి మనకి యాసిడ్ రెయిన్స్ అనేవి పడతాయి. నెక్స్ట్. సో వాటర్ సైకిల్ వచ్చేసి ఏంటిదంటే సైకిల్ ఆఫ్ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ ఏమంటాము, వాటర్ సైకిల్ అంటాం. ఇప్పుడు ఒక పిక్చర్ చూపిస్తా. లైక్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ బాడీస్ నుంచి సన్ యొక్క హీట్ తోటి వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి మనకి ఎవాపరేట్ అయిన వాటర్ అంతా కూడా హయ్యర్ లెవెల్స్ కి రీచ్ అయినాక మనకి టైనీ డ్రాప్లెట్స్ తోటి ఒక పెద్ద క్లౌడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ క్లౌడ్ అంతా కూడా ట్రావెల్ సీ నుంచి ల్యాండ్ సర్ఫేస్ కి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ క్లౌడ్ వచ్చేసి సీ సర్ఫేస్ మీద ఉంది, ఇక్కడ నుంచి ల్యాండ్ సర్ఫేస్ కి వచ్చింది. సో ఇట్లా ట్రావెల్ అయినప్పుడు ఏంటంటే ఆ వాటర్ డ్రాప్లెట్స్ అన్ని కూడా హెవీ అయిపోయి ఆ క్లౌడ్ అనేది క్యారీ చేయలేక మనకి రెయిన్ ఫాల్ అనేది పడుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఏంటి, వాటర్ వేపర్ వచ్చేసి ఏంటిది, ఎవాపరేషన్. సో క్లౌడ్ ఫార్మేషన్ అయ్యేది ఏంటి, కండెన్సేషన్. అవునా. సో ఈ రెండు సైకిల్స్ ని కలిపితేనే మనకి వాటర్ సైకిల్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ పాయింట్, రెయిన్ డ్రాప్స్. కలెక్టివ్లీ రెయిన్ డ్రాప్స్ ని మనము ఏమంటాము అని అంటే డ్రిజిల్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, క్లౌడ్స్ ఫార్మ్డ్ బై టైన్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ వేపర్. నెక్స్ట్ పాయింట్. సో ఇన్ సమ్ రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ఈక్విటోరియల్ రీజియన్ దేర్ ఆర్ ఫ్లయింగ్ స్క్విరల్స్ అండ్ స్నేక్స్. ఎక్కడ ఉన్నాయి, ఈక్విటోరియల్ రీజియన్ లో కొన్ని రెయిన్ ఫారెస్ట్ లో ఫ్లయింగ్ స్క్విరల్స్ అండ్ స్నేక్స్ అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇది మొత్తం కూడా థర్డ్ లెసన్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నేను నెక్స్ట్ వీడియోలో మిగతా లెసన్స్ కూడా అప్లోడ్ చేస్తా. ఓకే, సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.